నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత శాంతియుతంగా తమ శాఖ నడుపుకుంటున్న స్వయం సేవకులపై ముస్లిం ఛాందస్సులు యూపీలో రాళ్లు రువ్వారు. లక్నోలోని చిహ్నాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. ముస్లింలు రాళ్లు రువ్వడంతో శాఖ కార్యవాహ యువరాజ్ ప్రజాపతి వెంటనే సాకిబ్ అనే ముస్లింతో పాటు మరో 10 మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు శాఖ చేస్తున్న వారిపై ముస్లింలు రాళ్లు ఇటుకలు రువ్వారు. ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. కేవలం దాడి చేయడమే కాకుండా అసలు ఈ ప్రాంతంలో శాఖ నడపొద్దంటూ స్వయం సేవకులను బెదిరించారని ఎఫ్ఐఆర్ లో నమోదైంది. మరోవైపు చిన్నాట్ పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం 191(2), 352, 232 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. శాఖపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరుపుతామని, రాళ్ల దాడికి దిగిన ఇస్లామిక్ ఛాందస్తవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాజస్థాన్ లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. గత నెల 23వ తేదీన అచ్చు ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని బిల్వార్ లో డజన్ల కొద్ది ఇస్లామిక్ ఛాందస్తవాదులు రెచ్చిపోయి స్వయం సేవకులపై దాడికి దిగారు. మహాత్మా గాంధీ హాస్పిటల్ కాంప్లెక్స్ లోని పార్క్ లో శాఖ జరుగుతుండగా ఇస్లామిక్ వాదులు దాడికి దిగారు. ఈ విషయాన్ని శాఖ కార్యవాహ విజయ్ సోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముస్లింల దాడిలో 2 సేవకులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరు బాల స్వయం సేవక్ కాగా మరో స్వయం సేవక్ ప్రౌఢ వయస్కుడు. వారిద్దరికీ మెడకు తీవ్ర గాయాలయ్యాయని, 2 రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యారని శాఖ కార్యవాహ ప్రకటించారు. అయితే ఇలాంటి హింసాత్మక దాడులు కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా ప్రదేశాలలో శాంతియుత తమ శాఖ చేసుకుంటున్న స్వయం సేవకులే లక్ష్యంగా చాలా మంది దాడులకు దిగారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. చాలా మంది స్వయం సేవకులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. అయినా సరే ఎక్కడా తమ ధైర్యాన్ని కోల్పోకుండా హిందూ సమాజ సంఘటన కోసం స్వయం సేవకులు అత్యంత దృఢ సంకల్పంతో తమ కార్యాన్ని చేసుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఏదేమైనా గానీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకుంటే అనేక సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద కానీ, ఆర్ఎస్ఎస్ శాఖల మీద కానీ దౌర్జన్యాలకు దిగుతున్న మత ఛాందస్తవాదులపై కఠిన చర్యలు తీసుకునే చట్టాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరేమంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.